బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి అట్లాగే బాల్క సుమన్. ఒకలేమో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్, ఇంకొకలేమో ఉద్యమకాలం నుంచి విద్యార్థి నేతగా ఎదిగి ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసి బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్నారు. సో ఇద్దరు కూడా ఆ పార్టీకి మంచి అసెట్స్. కాకపోతే ఈ మధ్య వాళ్ళ వ్యవహారం, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, వీటన్నిటిని చూస్తే వీళ్ళు కష్టకాలంలో పార్టీకి అండగా కాకుండా గుదిబండల లెక్క తయారైతుర్రేమో అనిపిస్తుంది. మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారు. సీరియస్ చెప్తున్నా. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. ఫస్ట్ ఒకసారి బాల్క సుమన్ గురించి మాట్లాడుకుందాం. బాల్క సుమన్ 2005 ఆ సంవత్సరం నుంచి విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నాడు, మంచి పేరుంది. తర్వాత 2014 సంవత్సరంలో పెద్దపల్లి ఎంపీగా గెలిచిండు, పార్లమెంట్లో అడుగుపెట్టిండు. ఆ తర్వాత ఎంపీ పదవిని వదులుకొని చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు. రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది బాల్క సుమన్కి. ఒక ఉద్యమ నేతగా, అట్లాగే దళిత నేతగా బీఆర్ఎస్లో చాలా క్రూషియల్ రోల్ పోషిస్తుండు. కానీ ఒక ఉద్యమ నేతగా, ఫైర్ బ్రాండ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎట్లా ముందుకెళ్ళాలి అనేది ఆలోచించాల్సింది పోయి నోటికొచ్చిన మాటలు మాట్లాడి అబాస్పాలవ్వడంతో పాటు పార్టీని కూడా ఇబ్బందుల్లో పెడుతున్నారు. రీసెంట్గా సింగరేణి బొగ్గు గనుల వేలం, అట్లాగే సింగరేణి పరిరక్షణ మీద బీఆర్ఎస్ పార్టీ ఒక నిరసనకి పిలుపునిచ్చింది. ఆ మీటింగ్లో బాల్క సుమన్ మాట్లాడుతూ, పోయి సింగరేణి ఆఫీసులు తగలబెట్టండి, రైల్వే లైన్ల పట్టాలు కోసేయండి, మిలిటెంట్ తరహా దాడులు చేద్దాం, అప్పుడే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి పూర్వవైభవం వస్తుంది, మనం ఇట్లా చిన్న చితక నిరసనలు చేస్తే ప్రజల నుంచి పెద్దగా ఆదరణ రావట్లేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురు, పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే నెల రోజులు జైలుకు. మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారు. సీరియస్ చెప్తున్నా. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఇది ఇప్పుడు చాలా పెద్ద దుమారమే లేపింది. వాస్తవానికి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడానికి పిలుపునివ్వడం అనేది ఒక తీవ్రవాద చర్య. చాలా తప్పుడు మాటలు అవి. ఒక ఎంపీగా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి ఈ విషయం తెలవకపోవడం దారుణమైన విషయం. అంతెందుకు, తెలంగాణ ఉద్యమం కూడా చాలా శాంతియుతంగా జరిగింది. ఎక్కడ ఇట్లాంటి పనికిమాలిన అల్లర్లు జరగలే. అంటే రైల్వే పట్టాలు తొలగించడం, సింగరేణి ఆస్తుల మీద దాడులు చేయడం, ఇట్లాంటి పనులు ఎప్పుడూ తెలంగాణ ఉద్యమం టైంలో కూడా చేయలేదు. అట్లాంటి పార్టీలో వండుకుంటూ, అట్లాంటి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి ఇట్లా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడానికి పిలుపునివ్వడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టింది. ఈ అంశం మీద బీఆర్ఎస్ పార్టీలో అంతర్మదనం కొనసాగుతుంది. దీన్ని ఎట్లా సమర్థించుకోవాలి? పార్టీ నేతగా వదులుకోలేరు, ఎందుకంటే చాలా సీనియర్ నేత, కష్టకాలంలో అండగా ఉంటున్నాడు, ఇదంతా ఓకే. కానీ ఈ విషయాన్ని ఎట్లా సమర్థించుకోవడం? అట్లని వ్యతిరేకించే పరిస్థితి కూడా లేదు. సో కామ్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకో దిక్కు గవర్నమెంట్ బాల్క సుమన్ అరెస్ట్ చేయడంతో పాటు అన్ని విపరీతమైన సెక్షన్లు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు యాడ్ చేస్తుంది ఆయన మీద. మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారు. సీరియస్ చెప్తున్నా. ఇక హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఈయనది ఇంకో రెటమతం. ఈయన దూకుడు, ఈయన రాజకీయ శైలి ఇవన్నీ పార్టీకి చాలా సందర్భాల్లో ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. అయినా కూడా మానుకోవట్లేడు. మాటికి అదే పాట, పాడిందే పాట, పాశపండ్ల దాసరా అని అదే పనులు మళ్ళీ చేస్తూనే ఉన్నాడు. ఒకవైపు ఈటల్ లాంటి జమాజెట్టిని ఓడించి హుజూరాబాద్లో గెలిచిండు. అసలు ఎంత పట్టు ఉండాలి, ఎంత గట్టిగా పనిచేయాలి, ఎంత శ్రద్ధతో అక్కడ పనిచేసి ఆ పట్టును నిలుపుకోవాలి, అదంతా వదిలేసి హుజూరాబాద్ నియోజకవర్గంలోనే స్థానిక నేతలతో పొద్దున్న లేస్తే పంచాయతీలు, అందరితో విభేదాలు, పొద్దున్న లేస్తే హుజూరాబాద్ నుంచి ఎవరో ఒకరు వచ్చి పార్టీలో పెద్దలకు కంప్లైంట్లు చేయడం. రీసెంట్ గా కేటీఆర్, బండి సంజయ్ మధ్య ఒక పెద్ద ఇష్యూ చెలరేగింది. ఏదో భూముల ఆక్రమణల విషయంలో ఇద్దరు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అదే టైంలో ఎవరో అడిగినట్టు వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి బండి సంజయ్ని నోటికొచ్చినట్టు తొలనాడిండు. ఆయన ఒక సీనియర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి. బీజేపీ ఊరుకుంటుందా? బీజేపీ కూడా ఎదురుదాడికి తిరిగింది. ఆ టైంలో కౌశిక్ రెడ్డి కనీసం కేటీఆర్తో సంప్రదించకుండానే ఆ మీటింగ్ పెట్టి బండి సంజయ్ మీద దుర్భాషలాడినట్టు తెలుస్తుంది. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. సో ఇట్లా వాళ్ళ దూకుడు, వాళ్ళ వ్యవహారం వల్ల పార్టీకి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. అంతేకాదు హుజూరాబాద్లో స్థానిక నేతలందరూ ఆయన ఎట్లా అసంతృప్తిగా ఉన్నారట. ఆయన పనితీరు మీద పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా చర్చకు వస్తుందట. ఇక ఒక దిక్కిట్లుంటే అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అయిన ప్రవర్తన కూడా అట్లనే ఉంది. ఆ హావభావాలు, ఏదో నేను పెద్ద ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి తోటి ఎమ్మెల్యేల మీద నోటికొచ్చినట్టు మాట్లాడడం, దీని మీద
ప్రతి అసెంబ్లీ సెషన్స్లో 1-2 సార్లను విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు ప్రత్యర్థులకు బీఆర్ఎస్ మీద దాడి చేసే అవకాశాన్ని కూడా ఈ పాడి కౌశిక్ రెడ్డి ఇస్తున్నాడు. సో అటు బాల్కసుమన్ విషయంలో కానీ ఇటు పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కానీ బీఆర్ఎస్ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని సమర్థించాల్సి వస్తుంది. బాల్కసుమన్ అరెస్ట్ను కూడా బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే రాజకీయ కోణంలో విశ్లేషించుకుంటుంది. అనవసరంగా తమ నేత మీద కేసులు పెట్టి జైలుకు పంపించిరు అని చెప్తుంది. కానీ సమస్య మాత్రం అది కాదు. సమస్య వాళ్ళ దూకుడు, వాళ్ళ నోటి దూల వల్ల వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజల్లో నమ్మకం పెంచుకొని అధికారంలోకి ఎట్లా రావాలి అని ఆలోచించాలి. ఆ దిశగా సమష్టిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా దూకుడుగా వెళ్ళేటప్పుడు పార్టీలో ఉన్న పెద్దలు, వాళ్ళకంటే ఉన్న సీనియర్లు, వీలైతే అధిష్టానం వరకు వెళ్ళి కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది వదిలేసి వ్యక్తిగత వివాదాలు, వీళ్ళకి ఇతర పార్టీ నేతలతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో కొన్ని పనులు చేస్తూ ఆటోమేటిక్గా ప్రత్యర్థులకు దొరికిపోవడం, వివాదాస్పద వ్యాఖ్యలు, కేసులు, ఇవన్నీ పార్టీ ఎజెండాని పక్కకు పెడుతున్నాయి. ఓన్లీ వాళ్ళ వ్యక్తిగత ఎజెండాను ముందుకు తీసుకొచ్చి పార్టీని కూడా అబాస్పాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్లుగా, ఉద్యమ నేతలుగా పేర్లు తెచ్చుకున్న వీళ్ళే ఇప్పుడు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారుతున్నారా అనే అభిప్రాయాలు బీఆర్ఎస్ పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీకైనా, అది కాంగ్రెస్ పార్టీకైనా, బీఆర్ఎస్కైనా, బీజేపీకైనా, ఎవరికైనా కావాల్సింది పోరాటం చేసే నాయకత్వమే. కానీ అదే పోరాటం పార్టీ ఇమేజ్ని దెబ్బతీసే పరిస్థితి ఉంటే అప్పుడు వాళ్ళు పార్టీకి బలంగా కాకుండా భారంగా మారిపోతారు. ఒక్కోసారి అట్లాంటి భారాలను వదిలించుకోవడానికి ఏ పార్టీ అయినా సిద్ధంగానే ఉంటుంది. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి, బాల్కసుమన్ వ్యవహారాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పి కింద మానే అని చెప్పొచ్చు. అంతేకాదు ఇది ఒక రాజకీయ పరీక్ష కూడా, ఇట్లాంటి వాళ్ళని భరించడం. ఈ విశ్లేషణ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.